హాయ్ అండి. కొంచెం గొంతు బాలేదు. వాయిస్ అటు ఇటుగా అయినా ఏమనుకోవద్దు. చూడండి, ఇదైతే నార్మల్ కటింగు. బ్లౌజు ఈజీగా అండి. అంటే మీకు హాఫ్ ఇంచ్ పెట్టుకోండి, ఇంచు పెట్టుకోండి అని ఇబ్బంది లేకుండా కరెక్ట్‌గా ఇలా కుట్టుకొని మనం అక్కడక్కడ టిక్ పాటిస్తే చాలు, ఈజీగా అయిపోతుంది. చూడండి, కిందైతే స్ట్రెయిట్‌గా కట్ చేసుకున్నాం కదా! ఇక్కడొచ్చేసి మనం ఈ బ్లౌజ్ ఎంతంటే 11 ఇంచులు తీసుకోవాలి. 11 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టుకొని, నేనైతే స్కేల్‌తో ఇలా నీట్‌గా, లేదంటే నార్మల్‌గా అయినా మార్కింగ్ వేసుకోవచ్చు. 11 ఇంచుల కాడికి మార్కింగ్ వేసుకొని, కిందికి ఆమదం సైజు కాడ అంటే సంక బ్లౌజ్ కాడ 3 ఇంచులు తీసుకోండి. షోల్డర్ పైన వచ్చేసి 2 ఇంచెస్ కాడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని, 1 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. పెట్టుకొని 2 ఇంచ్ కాడ నుంచి ఈ 3 ఇంచ్ కాడ పెడతాం కదా మనం, అక్కడికి స్ట్రెయిట్‌గా మార్కింగ్ వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు 2 ఇంచ్ కాడ నుంచి 1 ఇంచ్ కాడ నుంచి 2 ఇంచ్ కాడ నుంచి డౌన్ చేసేసుకోండి. డౌన్ చేసేసుకొని ఇది 3/4 యాంప్స్ అనమాట. పైనకి ఒక 2 ఇంచులు ఎక్కువ మార్కింగ్ వేసేసుకున్నాను. చూడండి, అంటే ఇంకా ఎక్కువ బుగ్గ కావాలనుకుంటే, ఇంకెక్కువ కుచ్చులు కావాలనుకుంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. కానీ నేనైతే 2 ఇంచ్ చాలు అని చెప్పేసి 2 ఇంచ్ కాడికి పెట్టేసుకున్నాను. కుచ్చులకి ఓకే అని. ఎందుకంటే మనకి లైనింగ్ ఉండడమే కాదు, మెయిన్ క్లాత్ కూడా మనకు ఉండాలి కదా కుచ్చులకి. కాబట్టి నేను మెయిన్ క్లాత్ ఎంత సరిపోతుందో అంతకి కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఫ్రిన్స్ కట్టు. ఫ్రిన్స్ కట్కి మనకి 2 మడతలు ఉన్న క్లాత్ కాస్త 4 మడతలు వేసేసుకోవాలి. వేసేసుకొని పొడవు వచ్చేసి నేను ఇక్కడ 14 ఇంచులు ఉంది, 13 ఇంచులు తీసుకుంటున్నా. చూడండి, 13 ఇంచులకి 4 మడతలు వేసేసుకొని, షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచులు పెట్టుకుంటున్నా. షోల్డర్కి 6 ఇంచులు పెట్టేసుకొని, కిందికి ఆమదం సైజు కూడా అంటే హ్యాండ్స్కి చెస్ట్ సైజుకి కూడా 6 ఇంచులు పెట్టేసుకొని, ఇలా వచ్చేసి 13 పెట్టుకుంటున్నా. ఇలా 13 ఇంచుల కాడికి మార్కింగ్ వేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోండి, లేదంటే నార్మల్గా డౌన్ తీసుకున్నా మనకి సరిపోతుంది. అంజాద ప్రకారం తీసుకున్నా. ఇంకా పొడవు వచ్చేసి నేను దీని బ్లౌజు పొడవు వచ్చేసి 14 ఇంచులు తీసుకుంటున్నా. 14 ఇంచులు అంటే మనకి ఉన్న 14 ఇంచులకి పొడవు మనం మొత్తం 15 ఇంచులు తీసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ గల్ల కాడ 2 ఇంచుల 3 ఇంచులు పెట్టేసుకున్నాను. 6 ఇంచులు గల్ల తీసుకున్నా, షోల్డర్ తీసుకున్నాను కదా, 3 ఇంచులు గల్ల తీసుకున్నా. ఇప్పుడు ఎంత ఉందో గల్ల కూడా కొలుచుకుంటున్నాను. అంటే మనకిచ్చిన ఆది సైజు గల్ల కొలుచుకొని, వాళ్ళది 14 ఉంది, నేను 15 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఇది ఫ్రిన్స్ కట్ కాబట్టి కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాక విడివిడిగా వేసుకోవాలి. మనం కట్ చేసి అయినా కుట్టుకోవచ్చు, లేదంటే కుట్టుకోకుండా కూడా కట్ చేసుకొని కుట్టుకోకుండా కూడా కుట్టుకోవచ్చు. అంటే కట్ చేసినా చేయకపోయినా మనం ఫ్రిన్స్ కట్ 2-3 రకాలు ఉంటుంది. కట్ చేసుకోకుండా అయినా కుట్టుకోగలుగుతాం, కట్ చేసి అయినా కుట్టుకోగలుగుతాము. ఇదైతే నీట్గా ఇప్పుడు కట్ చేసుకుంటున్నాం కదా. అంటే ఇప్పుడు నేను 15 ఇంచులు తీసుకున్నా. 15 ఇంచులు తీసుకుంటే ఏంటంటే మనకి అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ ఖర్చులకు పోగా 14 ఇంచులు మిగులుతుంది. కొంచెం ఎక్కువ పట్టినామనుకో 13.5 కూడా అవ్వచ్చు. కాకపోతే మనం కరెక్ట్గా చూసుకోవాలి. అంతకంటే ఎక్కువ పడితే బ్లౌజ్ పైకి ఎక్కిపోతుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు నాకు కట్ వర్క్ అడిగారు. కట్ వర్క్కి నేనైతే 10 ఇంచులు గల్ల తీసుకుంటున్నా. అడ్డం మాత్రం పొడవు 10 ఇంచులు, అడ్డం 3 ఇంచులు. 2 ఇంచుల కాడికి ఒకటి నేను కట్ వర్క్కి వేసుకుంటూ వస్తాను అనమాట. అంటే నార్మల్గా ఇట్లా ఏం పెట్టను, ఏది పెట్టకోకుండా ఇంచులాగా పెట్టుకొస్తాను అనమాట. రౌండే కాబట్టి ఇంచులాగా పెట్టుకొచ్చేసి 2 ఇంచుల కాడికి మీకు నార్మల్గా చూపిస్తున్నా. నేను బకరం వేసేసుకుంటాను. మనం బకరానికి కట్ చేసుకోవాలి, ఇలా వేసుకోవచ్చు అనేది మాత్రమే మీకు చూపిస్తున్నాను. 2 ఇంచుల కాడికి ఒకటి ఇట్లా మార్కింగ్ వేసేసుకొని నేను బకరానికి అలా వేసేసుకొని కుట్టుకుంటా. ఇప్పుడు ఇది వాళ్ళు ముందుకి నార్మల్గా ఫ్రిన్స్ కట్టే కదా, అందులో ఏముంటుంది, నెక్ ఒకటే. నెక్ ఎలా అంటే ఒకవైపు ఏమో కుట్టింది వస్తుంది, ఒకవైపు మనకి అంటే కనబడే, ఇప్పుడు కుడివైపు డిజైన్ వస్తుంది, కట్ వరకు కనబడినప్పుడు ఒక కొంగు వచ్చే దిక్కేమో నార్మల్గా ఉంటుంది అనమాట. మళ్ళీ రౌండే పైనుంచి అయితే మనం ఫ్రిన్స్ కట్కి నేను 10 ఇంచ్ కాడికి ఒక మార్కింగ్ పెట్టుకొని, 1.5 ఇంచ్ కాడికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని, పైనకి స్ట్రైట్గా ఇలా మార్కింగ్ వేసేసుకొని మనం సంక బ్లౌజ్ కాడికి మనకి నీట్గా ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. వేసేసుకొని చూడండి, ఇలాగా మీకు పొడవు డౌన్ అది చూసేసుకొని మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ముందుకు కూడా గల్లనే, నేను ఇది కట్ చేయట్లేదు. కట్ చేసుకుంటడం ఎట్లా అంటే దీని మీద ఇప్పుడు నేను ఎలా అయితే మార్కింగ్ వేసానో దాని మీద కుట్టు వేసుకొని వచ్చిన తర్వాత కట్ చేసుకుంటా. అప్పుడు క్లాత్ మనకు అటు ఇటు అవ్వకుండా ఉంటుంది. ఓకేనా, నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మా ఛానల్కి సపోర్ట్ చేయండి.